చూడండి సార్. ఓకే మేడం చూడండి సార్. గట్టిగా చెప్పండి. AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. నేటి పోటీ ప్రపంచంలో ఉన్నతమైన విద్య ఉద్యోగ రంగాల్లో రాణించాలంటే పోటీతత్వంతో కూడిన విద్యను అభ్యసించాలని తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం సూర్యారావు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం పెద్దాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ సూర్యారావు మాట్లాడుతూ, ఇక్కడ పిల్లలను చూస్తే నాకు ఒక అనిపించింది. నేను అంతకుముందు వేరే స్కూల్స్కి వెళ్ళాను. ఎవరు కూడా పార్టీగా లేరు. అందరూ కూడా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో అంత సైజుల్లోనే ఉన్నారు. ఎవరు ఓవర్ వెయిట్ కానీ ఏమీ లేరు. ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9కి ఒక ఐడియల్ టైం. అలాగా మీరు 10వ తరగతి వరకు చదువుతారు. ఈ చదివిన తర్వాత ఏం చేయాలి అన్నది ఇప్పుడే పేరెంట్స్ వాళ్ళ టీచర్స్ యొక్క సహకారం తీసుకుని ఏమవ్వాలన్నది డిసైడ్ చేసుకుని ఒక లైఫ్లో ఒక గోల్ పెట్టి చేయాలి. గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్. పదిహేను ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ కేటగిరీ పోస్టులు ఎన్నో ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక 1000 ఒక 1500 ఉంటాయి, ఆమె నుంచి ఉండవు. అలాగే డాక్టర్ సీట్లు ఎన్ని ఉంటాయి, 1,00,000 ఉండొచ్చు. ఇలా ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ ఒక సంవత్సరానికి వచ్చే స్టూడెంట్లు వీళ్ళకన్నా చాలా ఎక్కువ రెట్లు ఉంటారు. అంటే మన పిల్లలను ఒక ఇంజనీర్ చేయాలి, డాక్టర్ చేయాలి, లేదా ఇంకొకటి ఐఏఎస్ ఆఫీసర్ చేయాలి అని అనుకోకుండా వాళ్ళకి ఏం నచ్చుద్ది, వాళ్ళకి ఏం సూట్ అవుతుంది, వాళ్ళకి ఏమి స్కిల్ ఇవ్వాలి, వాళ్ళకి ఏం నైపుణ్యం ఇవ్వాలన్నది ఆలోచించి ఆ విధంగా మోటివేట్ చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కటే పెట్టుకుని దాన్నే రుద్దడం కన్నా వాడికి ఏదైనా ఫస్ట్ తెలుసుకుని ఆ లైన్లో తీసుకెళ్తే మరి మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా 10వ తరగతి వరకు చాలా డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్, చాలా డిసిప్లైన్గా పిల్లలు ఎదుగుతారు. అప్పుడు సడన్గా బయటికి వెళ్తారు. బయట ప్రపంచం ఈ స్కూల్లో ఉన్న ప్రపంచంలో ఉండదు, అక్కడ సెపరేట్గా ఉంటుంది. వీళ్ళు చూడండి కొత్త అంశాలు చూస్తూ ఉంటారు. అక్కడ దానికి ఆ సైడ్ పట్టేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటా ఉంటుంది ఈ పిల్లలకి, రెసిడెన్షియల్ పిల్లలకి. కాబట్టి అది కూడా పేరెంట్స్ జాగ్రత్తగా గమనించుకుని వాళ్ళు సరైన దారిలో వెళ్ళేటట్టు చేస్తే వీళ్ళు ఒక 5 years డిసిప్లైన్ లైఫ్ స్టైల్లో ఉన్నారు. కాబట్టి ఇంకా కంటిన్యూస్గా ఇది కంటిన్యూ అవుతారు. కాకపోతే కొంచెం వాచింగ్ ఉండాలి. ఆ వాచింగ్ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి దానికి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి సహకారం ఇవ్వాలి. సహకారం భావిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు, మీరు వచ్చిన సార్లు పక్కన ఉన్న వాళ్ళు కూడా రారు స్కూల్కి. మా నాన్నగారు ఒకసారి వచ్చారు స్కూల్కి, జాయిన్ చేసేటప్పుడు వచ్చారు. మళ్ళీ టీసీ కూడా నేనే తెచ్చుకున్నాను, రాలేదు. కానీ మీరు 2 వారాలు నెలకు ఒకసారి వస్తున్నారు. పిల్లలను చూసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నారు. అంతా మంచి విషయం. ఈ విధంగా ప్రోత్సాహం మంచిగా ఉంది. రాజారావు సార్ కూడా మంచిగా ప్రోత్సహిస్తున్నారు అందరినీ. అదేవిధంగా ప్రభుత్వం కూడా మీకు చాలా అవకాశం కల్పించింది. దాన్ని మంచిగా ఉపయోగించుకుని మీరు ఎదిగి మీతో పాటు ఇంకో 4 ఎదిగే విధంగా వీళ్ళు రేపొద్దున్న అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వంలోకి వాళ్ళు కూడా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని, అందరికీ చేరుకోవాలని, రేపొద్దున వీళ్ళు 4కి 40 మందికి 4,000 మందికి అవకాశాలు ఇచ్చే విధంగా వీళ్ళు తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఉద్యోగం చేస్తే ఆ కుటుంబం వరకునే బాగుపడుతుంది. ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టినా, లేదంటే ఏదైనా కంపెనీ పెట్టినా వాళ్ళు ఒక 500 మందికి 1000 మందికి ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు. మనం ఆ విధంగా తయారవ్వాలి. ఎందుకంటే మనం అప్పటికే ఉద్యోగం రావాలని చెప్పేసి ఆ ఒక్కదాంట్లోనే ఆడుకోకూడదని చెప్పేసి
నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసినటువంటి రాజరావు సార్కి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి విద్యార్థి పాఠశాలల స్థాయి నుంచి ఉన్నతమైన ఆశయాలను కలిగి ఉండాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేటి పోటీ ప్రపంచంలో ఉన్నతమైన విద్యా ఉద్యోగ అవకాశాలు సాధించాలంటే కృషి పట్టుదలతో క్రమశిక్షణ కలిగిన పోటీతత్వం కూడిన విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తల్లిదండ్రులు విద్యార్థులకు సహకరించాలని కోరారు. పాఠశాలల్లో విద్యతో పాటు విద్యార్థులు యువ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఉపాధ్యాయులు శిక్షణ అందించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధిగమించేందుకు ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలుగా తయారయ్యి 10 మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఎంఈఓ జ్యోతి మాట్లాడుతూ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, స్టాఫ్ కి, విచ్చేసిన పెద్దలందరికీ, తల్లిదండ్రులకు నమస్కారాలు, విద్యార్థులకు శుభాశీస్సులు. ఆకలేస్తుంది కదా, అందుకనే నేను త్వరగా ముగించాలని దాని నుంచి కంగారు పడుతున్నాము. అర్థమవుతుంది, ఎందుకంటే మన టైం లంచ్ టైం 12:15 ఇప్పటికే దాటిపోయింది, 1.5 hour అయిపోయింది టైం. కాబట్టి సరే, అయినా మీకందరికి ఎప్పుడు మేము మాట్లాడుతూనే ఉంటాము. మనకి కొత్తగా ఈ ఆర్టీఓ సార్ గారు కొత్తగా వచ్చారు. ఈ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి విద్యార్థి విద్యను అభ్యసించాలన్నారు. పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ బి రాజారావు మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత విద్యా ఉద్యోగ రంగాల్లో రాణించాలన్నది తమ ఆశయమని అన్నారు. సంకల్పంతో పాటు కృషి పట్టుదల ఉంటే ప్రతి విద్యార్థి ఎంచుకున్న రంగంలో విజయం సాధించవచ్చని అన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల కృషికి తల్లిదండ్రులు విద్యార్థులకు సహకరించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ సూర్యరావు, ఎంఈఓ జ్యోతి పూర్వ విద్యార్థులకు ఘనంగా ప్రిన్సిపల్ రాజారావు చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు. గట్టిగా చెప్పడం పడుతుంది. వేసుకోకుండా ఒక నిమిషం మాట్లాడుతున్నాం. చిన్నబాబు గారు, విద్యాసాగర్ గారు, విద్యాసాగర్, అలాగే మరి రవి గారు ఏది బయట ఉన్నారు, రవి గారు, వీళ్ళందరూ డాక్టర్, ఈయన కూడా డాక్టర్ గారు. గట్టిగా చెప్పడం పడుతుంది. వీళ్ళకి మీకు 10 రోజుల్లో డాక్టర్ సీట్ ఎంబీబీఎస్ చదవటా కలబోతున్నారు మన స్కూల్లో. కాబట్టి మీకు వీళ్ళందరినీ పరిచయం చేయాలని చెప్పి గవర్నమెంట్ మాకు ఇచ్చిన షెడ్యూల్ ఇచ్చారు. 10 మంది దగ్గర కేరళలో చదువుతున్నారు, ఒక 40 మంది తమిళనాడులో చదువుతున్నారు, కర్ణాటకలో చదువుతున్నారు, ఒరిస్సాలో చదువుతున్నారు, ఛత్తీస్గఢ్లో చదువుతున్నారు. అంటే సదరన్ స్టేట్స్ అన్నీ కూడా, అంటే సౌత్ ఇండియా మొత్తం కూడా మన పిల్లలు చదువుతున్నారు. ఇది మన స్కూల్కి మనందరికీ గర్వకారణం. ఖచ్చితంగా అందరూ కూడా చెప్పకూడదు, వాళ్ళందరినీ అభినందించాలి. రెండోది, ఈ స్కూల్లో సీట్లు కావాలంటే చాలా కష్టం, మీ అందరూ తెలుసు. ఓకే సార్, చూడండి సార్. ఓకే మేడం, చూడండి. పాఠశాల ప్రాంగణంలో తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ప్రతాప్, ఉపాధ్యాయులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
AV9 టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం రూరల్ మండలం.